హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. కూర్చుందాం. ఇప్పటి వరకు ఆరాధనలో పాల్గొన్నందుకు కూర్చుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఆ వాక్యం ఏమిటయ్యా అని మనము అనుకుంటే, ఈరోజు ఆన్లైన్లో దేవుడు ఒక గొప్ప అంశాన్ని మన మధ్యలో ముందుంచి ఉన్నాడు. చూద్దాం. అతిశయపడుట మంచిది కాదంట. ఏంటిది అతిశయపడుట? ఈ ఆన్లైన్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు మాట్లాడుకోబోతున్న అంశం, ఈరోజు వాక్యం ఏమిటి? అంశం అంటే అతిశయపడుట మంచిది కాదు. ఈ మాట వాక్యములో ఉన్నాయా, లేకపోతే నీ మాటలా అని మీరు అనుకోవచ్చు. 1 కొరింథీలు 5వ అధ్యాయం 6వ వచనంలోకి రండి. ఈ మాట ఉందో లేదో దేవుడు మీకు జ్ఞానోదయాన్ని ఇవ్వబోతున్నాడు. చూద్దామా? మీరు అతిశయపడుట మంచిది కాదు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? 1 కొరింథీలు 5వ అధ్యాయం 6వ వచనములో ఏమని చెప్తున్నాడు? ఈ అంశము ద్వారా అతిశయపడుట మంచిది కాదనే అంశం నీకోసమే, నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 5:6 1 కొరింథీలు అంటే అతిశయపడుతా. ఈరోజు మనుషులకి ఏముంటుందంటే అతిశయ, అవునా? హబక్కు 2వ అధ్యాయం 4వ వచనములోకి వెళితే తమలో తాము అతిశయపడకూడదు అంటున్నాడు. ఇక్కడ చాలామంది పైన బాగానే నవ్వుతూ ఉంటారు, పైన కలకలకల్లాడుతుంటారు, కానీ లోపల ఒకరి మీద ఒకరికి ఏమొచ్చింది? అతిశయం. అంతే, కుళ్ళు, వ్యసనం, ఒకరిపై ఒకరు ద్వేషాలు. పైన బాగానే అన్నయ్య వందనాలు, చెల్లెమ్మ వందనాలు, అక్క వందనాలు అంటారు, పైన బాగానే ఉంటుంది, లోపల కుళ్ళు, వ్యసనాలు. ఇంకా ఏం చెప్పాను? ఇంకో మాట చెప్పాను ముందు, ఒకరి మీద ఒకళ్ళు ద్వేషాలు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు దేవుని బిడ్డలకు కూడా ఏం ఏర్పడుతున్నాయా అంటే ద్వేషాలు ఏర్పడుతున్నాయి. క్రైస్తవులకైనా మనకి దేవుని బిడ్డలకు ఏం ఏర్పడుతున్నాయి? అతిశయ, వ్యసనాలు, ఒకరి మీద ఒకరు, కుళ్ళు, ప్రతి విషయాల్లో కుళ్ళు. పైన బాగానే వందనాలు అక్కయ్య అంటుంటాం. ప్రైజ్ ది లార్డ్. హబక్కు 2:4 ఏమన్నాడు చూడు? తమలో తాము అతిశయపడకూడదు అనేది అంశం. చూడు ఏమన్నాడు అక్కడ? వారు యథార్థపరులు కాగా తమలో తాము అతిశయ పడుతున్నారు. ఏమన్నాడు అక్కడ? యథార్థపరులకు అతిశయ ఉండదు. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఆశీర్వాదాలు ఇవ్వమని, ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డలు ఎవరు అడుగుతున్నారా అని. కానీ మనలో ఏముంది? నీతిమంతుల్లో కూడా ఏం కనపడుతుంది? అతిశయం కనపడుతుంది. ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, కక్షలు కనపడుతున్నాయి. అందుకే ఈ రాత్రి అన్నాడు, బాగా చదువు, కింద కూడా ఇంకో మ్యాటర్ ఉంటుంది. ఏమన్నాడు? అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బతుకును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పైన ఏమన్నాడు? వారు యథార్థపరులు గాక తమలో తాము అతిశయపడుతున్నారు. యథార్థులమని వారు అనుకుంటూ ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కక్షలు పెట్టుకుంటూ లోపల కుళ్ళిపోతూ, కుంగిపోతూ, నశించిపోతూ పైన యథార్థులుగా నటిస్తూ ఉన్నారు. అయితే ఏమంటాడు కింద? అది ఇందాక లైన్ చదవమన్నా చూడు, ఏమన్నాడు అక్కడ? అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బతికేదారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మనం నిద్రపోతానికి వచ్చావా, వాక్యం వినటానికి వచ్చావా? మీతో చెప్పండి, మీ నోరుతో. ఇన్నాళ్ళు వాళ్ళు కూడా పెద్దగా చెప్తే వాళ్ళు కూడా వింటారుగా పాపం. అక్కడక్కడ కూర్చొని వింటున్నారు. వాక్యం వినటానికి వచ్చావు, చెప్పిన వాళ్ళు మీరు నిద్రపోయారనుకో వీడియోలో చూపిస్తారు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 2వ మాట 1 కొరింథీలు 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. మనుష్యుల యందు అతిశయపడకూడదు. 3వ మాట,
కలిగిన ఘనతను బట్టి అతి చేయబడకూడదు. 4వ మాట, అధికారమును బట్టి అతి చేయబడకూడదు. 5వ మాట, రేపటి దినము గురించి అతి చేయబడకు. 6వ మాట, జ్ఞానమును బట్టి అతి చేయబడకు. 7వ మాట, శౌర్యమును బట్టి అతి చేయబడకు. 8వ మాట, ఐశ్వర్యమును బట్టి అతి చేయబడకు. 9వ మాట, వృధాగా అతి చేయబడకు. అంటే వృధాగా ఏమనకపోయినా నా మీద కోపపడుతున్నావు అంటారు చూడు, ఆ మాట. 10వ మాట, ఎవరును దేవుని ఎదుట అతి చేయబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు స్పీడ్గా చెప్పానంటే తర్వాత వాటి గురించి వివరిస్తానా. ఇప్పుడు 2వ మాట చెప్పు. మనుషులు ఏందో అతి చేయబడతా. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి ఎవరును మనుషుల యందు అతిశయింపకూడదు అంటున్నాడు. అంటే మనుషులు ఏముంది, ఒకరిపై ఒకరు అతిశయం, పైన వందనాలు పెట్టుకుంటూ ఎప్పుడొచ్చా బాగున్నావా అంటుంటావు. హైదరాబాద్ నుంచి అటు నుంచి వచ్చినప్పుడు లోపల ఈడు అప్పుడే వచ్చిందిరా, అవునా? లోపల ఏముంది, అతిశయ. ఈ రోజుల్లో ఎదుటోడు బాగుంటే, ఎదుటోడు కొంచెం అభివృద్ధి చెందితే, మన ఇంటి ముందోడో మన ఇంటి పక్కడో కొంచెం పర్వాలేదురా ఒక స్థాయిలో ఉన్నాడు అనుకో, పక్కన ఉన్నోడికో ముందున్నోడికి ఏం పెరిగిద్ది వాడి మీద? చెప్పండి ఏం పెరిగిద్ది? అతి చేయబడింది. అంతేనా? అందుకే మన అంశం అతి చేయబడుట మంచిది కాదు. ఒక్కొక్కరు అంటారు ఎవరు త్రవ్వుకున్న గుంతలో వాడే పడతారు, ఎవరు త్రవ్వుకున్న గుంతలో వాడే పడతారు, ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు. అవునా కాదా? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు అతిశయపడ్డావంటే అంటారు కదా, నీ గుళ్ళు నిన్నే తింటుందిరా. అవునా? కొంతమంది ఎంత తిన్నా ఊళ్ళు రాదు. ఎందుకని ఒక్కొక్కరు ఒంటి తీరు వేరు, ఒక్కొక్కరికి వాళ్ళ కుళ్ళు వాళ్ళనే తినిద్దంట. ఇప్పుడు అతిశయ కూడా నిన్నే ఏం చేస్తుంది? ఆ మాట చదువు. కాబట్టి ఎవరును మనుషుల యందు అతిశయింపకూడదంట. మనుషులతో ఎలా ఉండాలి? ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకొని చక్కగా పలకరించుకుంటూ హ్యాపీగా యేసు ప్రభునందు యేసు క్రీస్తు నామములో నేను నిన్ను క్షమిస్తాను. ఒకవేళ నీ శత్రువు నీ ముందున్నప్పుడు క్షమించబడేలా ఉండాలి, కానీ అతిశయపడకూడదు. పైన క్షమిస్తున్నాను నిన్ను యేసు నామములో అని లోపల ఏం చూపిగోడు? కుళ్ళు కుట్ర వ్యసనాలు చూపిగోడు. సరే, 3వ మాటలో మనం వెళ్తే జకర్యా 12 ఏళ్ళు ఏమంటున్నాడు చూడండి. ఏమని? 3వ మాట, కలిగిన ఘనతను బట్టి అతిశయపడదు. తీయని నీలోపు ఒకవేళ అమ్మాయి తీయలేకపోతే గబాన. 3వ మాట జకర్యా 12:7 నేను మొబైల్లో తీయడానికి నాది లైవ్లో స్పీడ్గా. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద ఏమైనారు? యూదా వారి మీద అతిశయ పడకుండానట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించాను. మొదట ఎవరిని రక్షించాను? యూదా వారిని రక్షించాను. ఎందుకు యూదా వారిని రక్షించాడంటే, దావీదు వారు ఏం చేస్తున్నారు? వీళ్ళ మీద అతిశయపడుతున్నారు. ఒరే వాడు ఏది పట్టుకున్నా ఫలిస్తుంది, వాడు ఎక్కడ అడుగు పెట్టినా దీవించబడుతున్నారు. అవునా? ఈరోజు అడుగెళ్ళ బైబిల్లో ఉంటుంది ఒక చక్కటి మాట, నా అడుగు నేతిలో పడిందంట. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాక ఎవరు అతిశయపడ్డా, ఎవరు కుళ్ళుకున్నా, ఎవరు నీపై శత్రుత్వం చూపించినా, లోపల ఒకలా పైన ఒకలా ఉన్నా, ఆయన ఆశీర్వాదాలు ఆపటం ఎవరి వల్ల కాదు. దావీదు అతిశయపడ్డా, యూదా వారిని దేవుడు ముందుగానే ఏం చేశాడు? రక్షించి పక్కన పెట్టాడు. వాడి వ్యసనాలు నీ మీద పని చేయవు, యూదా వారిని నేను ఆశీర్వాదించబోతున్నాను అన్నాడు దేవుడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టాక నాయకులైనా సరే, అవునా, రాజులైనా సరే, నీ ముందు నిన్ను కుళ్ళుకుంటూ ఎసనుంచి లోపల నీ నాశనాన్ని కోరుకుంటున్నా సరే, వాళ్ళు ఆపలేరంట ఆ ఆశీర్వాదాలు. ఆమెన్ చెప్పండి. ఎందుకంటే ఆశీర్వాదాలు ఇచ్చేది మనుషులు కాదు, ఆశీర్వాదాలు ఇచ్చేది సేవకులు కాదు, ఆశీర్వాదాలు ఇచ్చేది ప్రవక్తలు అపోస్తులు కాదు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశము నుండి భూమి మీద నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట రాయబడి చూద్దామా.
దానియేలు 5వ అధ్యాయం 20వ వచనము. అధికారమును బట్టి అతిశయం. ఇక్కడ ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఏ గర్వం? చదువు, ఆ మాట మీకు అర్థమైంది. అయితే అతడు మనసులో అతిశయించి ఏమని? ఇంతటి గవర్నమెంట్ ఆఫీస్ అయ్యండి, నాకెదురు కూకున్నాడు, నాతో పాటు సమానంగా కూకున్నాడు, నా కుర్చీలో కూర్చుని అధికారం వాడికి లేదు అని. ఏమొచ్చింది లోపల? చదువు, ఆ మాట చదువు, మీకు అర్థమైంది. అయితే అతడు మనసులో అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును యొద్ద నుండి విడిపించాను, తీసేశాడు. ఏమేసింది? ఆయన ఉద్యోగాన్ని బట్టి గర్వించాడు. ఈరోజు మన వాళ్ళని చిన్న చిన్న ఉద్యోగాలను చూస్తే ఏమైంది? చిన్న ఉద్యోగాలను బట్టి కూడా ఏమొచ్చేసింది? అతిశయ. నేనేంది, నా లేవలేంది, పాస్టర్ గారికి వందనాలు పెట్టడం ఏంది, తోటి విశ్వాసులకు వందనాలు పెట్టడం ఏంది, వాళ్ళ పలకరించేది ఏంది? ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, అవునా? ఆశా వర్క్ ఉన్న గవర్నమెంట్ ఆఫీస్, లేదా గవర్నమెంట్ ఆఫీస్ టీచర్ని, లేదా స్టేట్ బ్యాంకు, లేదా కెనడా బ్యాంక్ ఒక ఆఫీసర్ని నేను వాళ్ళకి వందనాలు పెట్టేది ఏంది, నేనేంది, నా లైఫ్ ఏంది, నా జీవితం ఏంది, నాకు వాళ్ళు ఇవ్వాలి అనే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అధికారాన్ని బట్టి అతిశయపడుతున్నామేమో, గర్విస్తున్నామేమో. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రభుత్వ అధికారంలో నుంచి అతన్ని ఏం చేశారు? తన అతిశయాన్ని, తన గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? చూశాడు ఆకాశం నుంచి, ఒరే నా బిడ్డల మీద నీ అతిశయమా, నా బిడ్డల మీద నీ గర్వమా, నా బిడ్డల మీద నీ కోపమా? ఇచ్చింది నేను. వాళ్ళు ప్రార్థన చేస్తే, సంఘము ప్రార్థన చేస్తే, సంఘ సేవకుడు ప్రార్థన చేస్తే ఇస్తే, ఈరోజు నీ ఉద్యోగాన్ని బట్టి, ఈరోజు నీ చిన్న చిన్న జాబులు బట్టి సేవకుని మర్చిపోయావు, సంఘాన్ని మర్చిపోయావు, విశ్వాసులు మర్చిపోయి అతిశయపడుతున్నావు, గర్వాన్ని పడుతున్నావేమో. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసేశాడు. ప్రైజ్ అలా. ఇప్పుడు ఏమైపోయింది? ఏం లేని ఇత్రాకు ఎగిరెగిరి పడిద్దంట. ఏముండదు, ఎగిరెగిరి పడిద్ది. అన్నున్న ఇత్రాకు చక్కగా దేవుని కృపలో జీవించబడతారు. ప్రైజ్ అలా. వాళ్ళకి అన్నున్నా వేషాలు చూపిరు, హెచ్చరిగా ఉండరు. అన్నున్నా కానీ వాళ్ళు తగ్గిమనిగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుని యందు ఆశీర్వాదించబడ్డా వాళ్ళు చూపించుకోరు, ధనము కానీ ఆశని కానీ. తగ్గింపు జీవితం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు, ఆ వాక్యానికి లోబడతారు. ఏమి లేనోడే బెల్లపు నూతిరి ఎగశించబడుతుంటాడు, అవునా? సరే, ఇంకో మాటలోకి మనం వెళ్తే పూర్తిగా వివరించడానికి సమయం చాలదు. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనములో, సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం, రేపటిని గురించి మనం ఆశపడుతుంటాం, అవునా? ఈరోజు కొంచెం తిని, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే చేశారు కదా, ఆకాశం నుంచి మన్నా పడినప్పుడు తిని తుప్తు పండగ ఏం చేశారు? మోసే టైంలో మూటలు కట్టుకున్నారు, అవునా? మూటలు కడితే మరుసటి రోజు ఆ మూట ఒప్పు తీర్చుతే ఏమన్నాయి? ఆశ, అతి ఆశ. సరే, రేపటి దినమున గురించి సామెతలు 27:1 ఏంటంటే చోపు తీసాం. రేపటి దినమును గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించినో ఎవరికి తెలియదంట. ప్రైజ్ లార్డ్. ఎవరికి తెలిసింది? సేవకుడికి తెలిసిద్దా? సంఘంలో ఉన్న విశ్వాసికి తెలిసిద్దా? రేపేం సంభవించిన ఎవరికి తెలీదు. రేపటి దినాలు ఏం జరిగింది ఎవరికి తెలీదు. కనుక ఈరోజు ప్రభునామములను సంతోషించి ఆనందించాలి, అంతేగాని అతిశయపడక. దేన్ని బట్టి నా చెప్పా? దేన్ని? జాబును బట్టా, లేకపోతే నీకు ఏదైనా అధికారం ఉంటే దాన్ని బట్టి అతిశయపడుతున్నావా? రేపటి దినమున నువ్వు ఆలోచించట్లా. ఈరోజే గొప్ప అనుకుంటున్నావు, ఈరోజే అనుకుంటున్నావేమో, రేపటి దినము నీ గతి ఏమైపోద్దో. అందుకే కదా అంటాడు, ఓహో మానవా నీ పాపం మానవా. అవునా? ఎంతకాలం పాపములో బతుకుతావు? ఎంతకాలం ఆ పాపములోని జీవిస్తున్నావు? రేపటి దినాన నీవు ఏ గతి అయిపోద్దో తెలుసా? నీ స్థితి ఏమైపోద్దో తెలుసా? ఒక భక్తుడు ఇందాక నేను బుక్లో రాసి, నేను కూడా పెట్టాను ఫేస్బుక్లో, నా ఫోటో పెట్టి, నా పేరు పెట్టి, ఏమని తెలుసా? సేవకుడు జీవించిన నాలు సువార్త ప్రకటించటమే, చనిపోయినాక లెక్క అప్పు చెప్పాలంట. ప్రైజ్ అలా. ఈరోజు మా బాధ్యత ఏమిటయ్యా?
దేవుడు అప్పు చెప్పిన దేవుని యొక్క సర్వెంట్లుగా, ఆయన కుమారులుగా, ఆయన పనివారుగా మేము ఏం చేస్తున్నామంటే సువార్త మేము బతికున్నాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తూనే ఉంటాం. కానీ మరణించినాక ఆయనకేం అప్పు చెప్పాలి? లెక్క అప్పు చెప్పాలి. మీరు కూడా అంతే విశ్వాసులు. సేవకుడు పలానా రోజు ఏం చెప్పాడు? అతిశయ, నటించడం, వేషధారణం, స్థిరంగా ఉన్నావలేవో, ఇవన్నీ కూడా ఈ నడవ దేవుడు ఒక కొత్త అంశాలు మనతో మాట్లాడుతున్నారు. వాటిని విని మీ జీవితాలు సరి చేసుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. అవునా? రేపు ఏం జరిగిద్దో నీకు తెలుసా? ఈరోజు బిర్యానీ దాచిపెట్టుకున్నావు అనుకో, రేపు ఆ మాంసం ఏమైంది? పురుగులు పట్టిందంట. అవునా? మోసే టైంలో కూడా మన్నా దొరికిద్దో దొరకదో అని ఊరేడు పెట్టలు ఇవన్నీ కూడా తెచ్చి తినగా మన్నా తిని ఎక్కువై మూటలు కట్టడం మొదలుపెట్టాడు. పాప మరసంలో తిందామని దేవుడు ఎత్తారో ఇవ్వడం, నిన్నంటి ఇచ్చాడు ఇవాళ కూడా ఎత్తడా అని కడుపాత్రంతో ఏం చేశాడో ఆ మూటలు కట్టేలకి మరసంలో తిందామని ఆ మూటలు కాడికి పోయేసరికి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెప్పండి ఏం జరిగింది? పురుగులు పట్టాను. మీ అతిశయమే నీ జీవితాన్ని, నిలువెల్ల 6 అడుగుల జీవితాన్ని పురుగులు పట్టేలా చేస్తుంది. నీ గర్వమే నీ నాశనానికి చేటంట. నీ అతిశయమే, నీ కుళ్ళే, నీ వ్యసనమే నిన్ను తినేస్తుందంట రోజున. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనిషి ముద్దగా చేసి మాంసంగా చేశాడు, కానీ ఆ మాంసాన్ని దేవుడు ఎందుకు మళ్ళీ పురుగుగా చేశాడు తెలుసా? మాంసంలో నుంచి పురుగు ఎక్కడి నుంచి వస్తుంది? కనిపెట్టారు ఎప్పుడైనా? మామిడికాయని చూశారు. ఈనాడ మామిడికాయ తెచ్చుకుంటే నేను అమ్మాయి కోస్తే పైన బాగానే ఉంది, చిన్న మచ్చ ఉంది, బొక్క ఏం లేదు మామిడికాయలు. కానీ లోపల బద్ద కోసినప్పుడు ఏముంది తెలిసి? ఇంతలా పురుగులు ఉన్నాయి, సన్న పురుగులు ఉన్నాయి. పైన బాగానే ఉంది, హోల్ లేదు, ఏం లేదు. కానీ కాయ అల్లా పైన నిగనిగలాడుతుంది, కానీ లోపల ఏమైంది? పురుగులు ఉన్నాయి. ఎట్లా వెళ్ళాయి లోపలికి అంటే లోపలే తయారవుతుందన్న. ఇప్పుడు మాంసంలో కూడా పురుగు ఎక్కడి నుంచో పోదు, అందులోకి లోపలే తయారవుతుంది. ప్రైజ్ అల్లాహ్. ఎందుకు? దేవుడు మాంసపు ముద్దను చేసి మనిషిగా చేసి మరలా ముద్ద చనిపోగానే పురుగుగా తయారవుతుంది. కొంతమంది కాయాలు మానపోతే ఏం తయారవుతాయి? పురుగు. వాడు అతిశయ వారినే తినేసిద్దంటే ఇదేనేమో అనుకున్నా నేను. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 9వ అధ్యాయం 23వ వచనములో జ్ఞానమును బట్టి అతిశయపడకు. కొంతమందికి నాకు బాగా జ్ఞానం ఉందని పొగరెక్కువ, తెలివి ఉందని హెచ్చులు ఎక్కువ. ఏమెక్కువ? పొగరెక్కువ, హెచ్చులు ఎక్కువ. నేనే తెలివిగలను. రాసుకోలేదా? ఇర్మియా 9వ అధ్యాయం 23వ వచనం రాసుకోండి. ఏమన్నాడు? 6వ వచనం, 6వ మాట, జ్ఞానమును బట్టి అతిశయపడకు. నాకు రేపటి దినం అన్నది 5వ మాట. ఇప్పుడు 6వ మాటలో మనం చూస్తే ఇర్మియా 9వ అధ్యాయం 23వ వచనం తీసావా? అందుకే 3 సార్లు చెప్తాను. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏమని? ఈరోజు జ్ఞానవంతులు ఏం చేస్తున్నారు తెలుసా? తెలివి కల్లోళ్ళు ఎగతాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు తెలివి తక్కువ. నేను మహాజ్ఞానవంతుణ్ణి, మీరందరూ కూడా తెలివి తక్కువ అని అతిశయం. ఏమొచ్చింది వాళ్ళలో? అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది, పొగరు వచ్చింది. పొగరు. ఒక్కొక్కరు అంటారుగా, ఈ పిల్లకి పొగర్రా, ఈ పిల్లకి తెలివి ఉందని హెచ్చులు ఎక్కువరా. మన భాషలో హెచ్చులు ఎక్కువ అంటాం. ఎందుకని? ఆ పిల్ల తెలివి కలదని, వాడే తెలివి కలలోడని ఏమొచ్చింది వారిలో? పొగరు వచ్చింది. నువ్వు జ్ఞాని అని చెప్పి అతిశయపడక. ఏమన్నాడు? మరలా మాట చదువు, ఫస్ట్ కాడి నుంచి చదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి. జ్ఞాని ఏమో తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు. సూర్యుడు నేను ఉదయించకపోతే, ఒకడు అనుకున్నాడంట నాలాంటి మహా తెలివిగలడు, నా పుంజు రోజు తెల్లవారుజాము 3ంటికి కూర్చున్నాళ్ళకి కుక్కరో కనగలే తెల్లారుతుందంట. వీళ్ళందరూ నాకన్నా పుంజి తెచ్చుకుంది నేను, కానీ నాకన్నా ముందు లేచి పనులు చేసుకుంటుంది వాళ్ళు. ఎలా లేస్తున్నారండి? ఇది కుక్కరు కనగలే తెల్లారుతుందంట. అందుకని ఆ పుంజిని ఏం చేసిండు? మహా తెలివి కలడు కదా నాలాంటి. ఆ పుంజిని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టాడంట. ఏడా?
శతమావులు ఏడో శాలలో పెట్టాడంట. పుంజని వేడుండ్యా, నువ్వు కుక్కరో కన్యాలకు నాకంటే ముందు వాళ్ళు లేచి పనులు చేసుకుంటున్నారు. నిన్ను కొనుక్కొచ్చింది నేను, నా కొన నువ్వు బతుకుతున్నావు. కానీ నువ్వు కుక్కరు కంటే ఊరు మొత్తం తెల్లారుతుంది, నాకు తెల్లారుతున్నా. నేను 10 దాకా లేగొట్టలేదని చెప్పి నాలాంటి తెలుగు కల్లుడు ఏం చేసిందంటే ఆ కోడిని ఊరి చివరి ఏడో కట్టేసిందమ్మ. సరే ఇంక తెల్లారిద్దా చూద్దాం ఈ ప్రజల పని అనుకొని పనుకొని అలాగే ఒక కంటి తెరిచి చూస్తున్నాంట ఎప్పుడు తెల్లారిద్దా అని. నా కోడి లేదుగా, తెల్లారదు. రెయ్యే అనుకుంటున్నాడంట. దేన్ని బట్టి అతిశయపడ్డాడు ఆ జ్ఞాని? తన కోడిని బట్టి ఈ ప్రజలంతా కూడా నా కోడి కుక్కరు కన్యాలకు లేస్తుందని చెప్పి అతిశయపడ్డాడు. కానీ సూర్యుడు యాడ్ నుంచి వచ్చింది తెలుసా? యాడ్ నుంచి వచ్చింది? ఆయన పాదపీఠముల దగ్గర నుంచి వస్తుంది సూర్యుడు. హల్లెలూయా. అది ఏ మనుషుడు ఆపలేదు. ఒక ప్రవక్తకు మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడు, ఆపాడు. ఇంకెవరు ఆపలేదు ఇప్పటికీ. సరే చూడండి, ఈ తెలివి తక్కువ వాడు ఏమయ్యాడు? పాప ఊరి చివరి కట్టినాక తెల్లారిందంట. ఆడపోయి కోడిని కొట్టడం మొదలు పెట్టిందంట. ఏమే కోడా, నిన్ను కుయ్యగాక అని ఊరి చివరి కడితే ఎక్కడ కూడా కూర్చునివా నువ్వు, అందుకే తెల్లారింది అంటున్నాడు. వీడి జ్ఞానం ఏంది? కోడి కుక్కరు కట్టేనే తెల్లారింది అనుకుంటున్నాడు. కానీ దేవుడు పగలు రాత్రి ఎప్పుడో ఏర్పాటు చేశాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. గట్టిగా అలిలే చెప్పండి. నిద్రపోతనోళ్ళు అలిలే చెప్పండి. యాన్ లైట్లో చక్కగా హ్యాపీగా ఒక కన్నేసి ఒక కన్నీడు తెరిచి కోడి నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా అలిలే చెప్పండి. కోడి నిద్ర తెలుసా మీకు? మా బిడ్డగాడు నిద్రపోతున్నప్పుడు కళ్ళు తెరిచే ఉంటుంది. నేను అనుకుంటే ఇది కళ్ళు తెరిచింది కాబట్టి ఊరకుండేమని ఆడతా పాప లేకడు. తిరగబెట్టి ఒక కొట్టు కొడితే లేకడు. నేను అనుకుంటే యాక్షన్ చేస్తుండే అనుకుంటే కాదు అన్నో, వాడు నిజంగానే నిద్రపోతున్నాను అని కొట్టగా. కానీ అదేంటి వీడు కళ్ళు తెరిచి చూస్తాను మే అంటే వాడు కోడి నిద్ర అంట. ఏ నిద్ర? కోడి నిద్ర. ప్రైజ్ అల్లా. హల్లెలూయా. వచ్చిన కాంచి అదే పని. ఏం పని? కోడి నిద్ర. ఒక్కొక్కరికి దేవుడిచ్చిన వరమేమో. ఇంకొంతమందికి ముసుకేసారు. క్రైస్తవులకు దేవుడిచ్చిన వరం ఏంది తెలుసా? ముసుకేయటం. మనం పైట శంకు ఈ నడవక అలా వచ్చే వస్త్రాలు సపరేట్గా కట్టుకుంటున్నాం. ఇవన్నీ దేనికి? సావుగుడి కళ్ళు మోపటానికి. అర్థమైందా మీకు? అదేందయ్యా అంతలా మాట అంటారా? ఈ ముసుకేసుకొని నువ్వు వెంటలేదో సావుగుడి కనపడిద్దా? ముసుకేసుకునిలే కనపడిద్దా? నా పాట అయిపోయింది నాకు ఎందుకు అనుకుంటున్నావు? ఏంది రిప్లై ఇట్లా నేను బాడాగా సార్లే అనుకుంటున్నా. చూడండి ఏమంటున్నాడు? ముసుకేయంగలే ముసుకి సావుకుడికి ఏం కనపడుతుంది? ముసుకే కనపడుతుంది. నువ్వు వింటున్నావో వినటి వల్ల ఏం కలిగింది? ఆమేన్. మీరు ధన్యులు. హల్లెలూయా. వింటే ఆశీర్వదించబడతారు. ఈరోజు మన అంశం ఏం చెప్పండి? ఇప్పుడు దాకా విన్నారు కదా మన అంశం. అది చేయబడుతా మంచిది కాదు. ఓకే కరెక్ట్. మనం ఎన్నో మాట దాకా వచ్చాం? 6వ మాట దాకా వచ్చాం. 7వ మాట కూడా చెప్పినావు కదా, శౌర్యమును బట్టి. ఎస్. 8వ మాట అదే 9వ అధ్యాయం ఇర్మియా 23వ వచనంలో చూడండి. చదువు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. అంటే ఐశ్వర్యవంతుడికి ఏం అతిశయం వచ్చింది? నేను మాత్రమే యామల్లో గొప్పగా ఉండాలి, నేను మాత్రమే కారుల్లో తిరగాలి. తన ధనాన్ని బట్టి ఏమొచ్చింది? అతిశయం వచ్చింది. అంటే గర్వం వచ్చింది. నేను మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. వీళ్ళు ఎందుకు కూర్చున్నారు? ముసలోళ్ళు. పాసం నేను కదా. మీరు ఎందుకు కూర్చున్నారు ముసలోళ్ళు కుర్చీలో? నేను కాదు కూర్చోవాల్సింది. అంటే ఏమొచ్చింది? నా ధనాన్ని బట్టి. అందుకే ఐశ్వర్యవంతుడికి ఏమొచ్చింది? అంత అతిశయం వచ్చింది. మీకు ఎందుకు ఉపమానం చెప్పారంటే మీరు ఎందుకు కూర్చున్నారని నేనే చెప్పాను. ముసలోళ్ళు కూర్చొని పాపం కింద కూర్చోలేనాడు. ఇప్పుడు నేను మీ కాడికి ఆధార్ చేస్తే ఎట్టుంటుంది? మీరు కాడ డబ్బు ఉందని ఈడే పాస్టర్ అని మైక్ తీసుకొని మమ్మల్ని సెంటాడతాడు అనుకుంటున్నావా? చెప్పడం నా బాధ్యత. ప్రైజ్ అలా. ఒకరోజు చెప్పకపోతే నాకు చెప్పా, బతికున్న నాలు మేము సువార్త ప్రకటిస్తాం, మరణించినాక లెక్క అప్పు చెప్పాలి. 2 లెక్కలు అప్పు చెప్పాలి. ఒకటి మాది, రెండోది మీరు అక్కడ కనపడితే. ఎక్కడ కనపడేస్తాము అన్నోళ్ళ చేతులు ఎత్తండి. అంటే మీలో విశ్వాసం లేదా? అంటే మీకే డౌట్, పరలోకం వెళ్తావా వెళ్ళవా? అబ్బా, ఇలాంటి విశ్వాసం ఉంటే సాతానుడికి పోయి ఈజీ తెలుసా? ఏమనాలి? నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా మనసులో బయట యథార్థంగా ధైర్యంగా చెప్పాలి, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తా. ఆమేన్. హల్లెలూయా. నేను ఆమెను అనిపిద్దాం అనుకున్నా. ఏది? కోడి నిద్రలా ఉన్నారా? జాగ్రత్త. ఏమని? ఐశ్వర్యమును బట్టి. చదువమ్మా మ్యాటర్.
ఎందుకు నిద్ర వస్తుంది నీకు కూడా? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఏమొచ్చిందట? కొంచెం కింద చదువు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయిస్తున్నాడు? హల్లెలూయా. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? బిర్యానీలు తిని ఇవాళ వేసిన వస్త్రం, ఇవాళ దొడిగిన బట్టలు రేపు దొరకదు. ఎదుటోళ్ళు అనుకుంటాడు, అబ్బా వీడికే కానీ ధనం ఉందని, ఐశ్వర్యం ఉందని. వేసిన బట్టలు వేయకుండా సువ్వు, కలజోడు, మ్యాచింగ్ అబ్బా అని చెప్పి పక్కన వాళ్ళు ఏం చేస్తుంటావు? వాడి మీద అతిశయపడతాం. వాడేమనుకుంటాడు, నాలాగా నేను వేసుకున్న డ్రెస్ కేవలంలోనే వేసుకోకూడదు. అవునా? ఈరోజు పప్పు అన్నానికి వెళ్తుంటే ఒక్కొక్కరు చక్కాలు ఎలా ఉన్నాయి తెలుసా? అద్భుతంగా ఉన్నాయి. ప్రైజ్లా. ఒక్కొక్కరు మ్యాచింగ్లు ఎలా ఉన్నాయి తెలుసా? అద్భుతంగా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళలో ఏం రాకూడదు? నేను షార్ట్ వేసుకొని బుడపక్కల బాడీ ఒకటి ఉంది, అది వేసుకొని పోయి ప్రార్థనలు చేశాను. వాళ్ళందరిని చేసి నా కళ్ళు చూసుకుంటే వాళ్ళందరిలో బుడపక్కలో ఎవరు కలపడింది తెలుసా? నేనే. ఎందుకని? వాళ్ళేం కళ్ళజోలు పెట్టి బడ్స్ పెట్టి అసలు మ్యాచింగ్ వైట్, బ్లాక్, రెడ్, బ్లూ అన్నీ వస్తే వాళ్ళ కాడికి నేను ప్రార్థన చేయని ఎట్టపోయింది తెలుసా? ఎట్టపోయాను? నేనే వాళ్ళలో షీప్గా కనపడ్డా. అలా తగ్గించుకోవాలి. కానీ మనము వాడి లెవెల్ అయింది, నా లెవెల్ అయింది. ఇలా అందుకే ఏసన్ గారి మినిస్ట్రీలో కాలర్ ఉండదు తెలుసా మీకు? ఏసన్ గారి మినిస్ట్రీలో కాలర్ ఎందుకు లేకుండా చేసింది తెలుసా? ఆయన కాలర్ లేకుండా లాలిచి మోడల్ బోడిగుండాలు గుర్తించింది. ఎందుకో తెలుసా? ఇది రాకూడంట వాళ్ళకి. ఏది రాకూడదు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం రాకూడదు? ఇది రాకూడదు. ఈగో రాకూడదు. నేను వేసుకున్న డ్రెస్ ఎవరు వేసుకోవటానికి లేదు. అందుకే సుబ్బాయమ్మ కొట్టి గారికి వెళ్ళి ఈ షేర్ ఎవరికి ఇవ్వద్దు, నేను డబ్బులు ఎత్తుకొని వస్తా, నాకే అని ఏమంది? నేను కొంతమందిని వింటున్నా, ఇద్దరు వెళ్ళారంట చీరకాడికి. ఆ చీరలో పాప ఇద్దరు నచ్చారు, ఒకటే చీర. ఎవరికి ఇవ్వాలేమా? ఎవరు ముందు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తానంది. కానీ ఏం చేసాం మనం? డబ్బులన్నీ ముందు ఇచ్చాం. పాప ఏమకేముంది? డబ్బులు లేవు. అవునా? తర్వాత అదే చీర కొనాలంటే తర్వాత ఆలోచించాలి, నిదానంగా దేవుడు ఇస్తాడు. అలాగే వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ప్రభువా నేనేది ఇంకా వెనకబడ్డాను, ఇంకా ఇదేనా నా బతుకు, ఇదేనా నా జీవితం, నా దరిద్రత ఆడకపోయినా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోదట, ఇదేనా నా జీవితం అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నారు. చప్పట్లు కట్టండి. నిద్రపోతున్న వాళ్ళు కట్టండి. ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళు చప్పట్లు కట్టండి. నిద్రపోతున్న వాళ్ళు అబ్బో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ని చెల్లి నేను మోసం చేయొచ్చావు కానీ నన్ను మోసం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అవునా? అవునా కాదా? 100 మంది కళ్ళు సేవకుడి మీద ఉంటే సేవకుడు 2 కళ్ళు ఎవరి మీద ఉన్నాయంట? చెప్పాలా? ఆయనకి యజమానులు చక్కగా ఎంత బాగా వింటున్నారు. అట్లా వినాలి. ముసలోళ్ళు అయినా కుజ్జీలు వేసుకొని నిద్రపోట్లో ఎంత చక్కగా వింటున్నారు చూడండి. మరి మీరేం చేస్తున్నారు? కింద కూకున్న వాళ్ళు మీరు నిద్రపోతున్నారు. మరి వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చి మీకెందుకని ఎక్కడికి పోయినా దరిద్రత వస్తుంది. అయ్యా కలిసి రావట్లేదు. ఏది అడిగి పెట్టిన అప్పులు పాలే, వ్యాపారం పెట్టిన అప్పులు పాలే, ఎక్కడికి పోయినా ఏమంది? దరిద్రత పోలేదట. ఎందుకు అప్పులు పోవాలంటే నువ్వు వినటం వల్ల విశ్వాసం కలగట్లేదు. నువ్వు ఎట్లేదు కాబట్టి విశ్వాసం రాదు. విశ్వాసం లేదు కాబట్టి ప్రార్థన జీవితంలో నేను చాలామంది ఎవరు బిడ్డలు ఎందుకు అరుతున్నాను తెలుసా? ప్రార్థనకి రాకపోతే నా ఈగో చూపించడానికి కాదు, లేకపోతే నేను సేవకునని ఆ అధికారంతో అరుతున్నాను కాదు. వాళ్ళు మెల్లమెల్లగా సాతానుడంట ప్రార్థన ఎగ్గొట్టడం వల్ల మెల్లమెల్లగా లోకంలో పడిపోయి వాళ్ళు ప్రార్థనకే రారు. ఈరోజు యవనస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవాళ కాబట్టి వచ్చే వారం పోదాం అనుకుంటారు. అప్పటికి వచ్చేసరికి ఏదో ఒకటి అడ్డం వస్తుంది, సాకు, ఏదో ఒక సాకు చెప్తారు. అట్ట మెల్లమెల్లగా ఏం చేస్తుంది? వాళ్ళ విశ్వాసం పడిపోతుంది. కొవ్వొత్తిని చూడండి, వెలిగించినప్పుడు వెలుగుతూ ఉంటుంది. దాన్ని ఒక గంట తర్వాత చూడండి, కొవ్వొత్తి ఏమైపోతుంది? అడుక్కుపోతుంది. అంతే. అది వెలగంగా కాలిపోతా అయిపోతుంది దాని జీవితం. మనం కూడా అంతే. ప్రారంభంలో ఉన్న సేవ విశ్వాసములో రోజులు గడిచిపోయిన ఎందుకు ఆ మనిషి ఇక్కడ కనపడలేదంటే అంత ప్రార్థన చేస్తున్నారు అనమాట వాళ్ళు. దేవుడు ఎందుకు ముమ్మారు ప్రార్థన చేయమన్నాడు తెలుసా? దేవుడే స్వయంగా
ఎందుకు సిలువకి అప్పచెప్పక ముందు 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి ప్రార్థన ఎందుకు చేశాడు? ప్రార్థన చేయంగా చెమట రక్త బిందువుగా ఒక బండ మీద పడ్డాయి. ఇప్పుడు కూడా ఉంది అది మ్యూజియంలో, తెలుసా? చూడండి, అంతలా ప్రార్థన చేశాడు ఆయన మన కోసం. మనం ఏం చేస్తాను? అన్నీ బాగుంటే యేసయ్యా నీకు స్తోత్రం అంటాం. ఏం బాగాలేకపోతే యేసయ్యా ఆత్రం అంటవా? బాగులేనప్పుడు కూడా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట దాకా వచ్చాం? 9వ మాట, వృధాగా అతిశయపడకూడదు. ఏం పడకూడదు? వృధాగా అతిశయపడకూడదు. ఏమని చూడండి, గలతీయులు 5వ అధ్యాయం 26వ వచనములో ఏమంటున్నాడు? చదువమ్మా స్పీడ్గా. 10వ మాట, ఎవరును దేవుని ఎదుట అతిశయపడకూడదు. ఈరోజు మనం చాలామంది 10వ మాట చూసుకుందాం, టైం లేదు. చాలామంది దేవుని దగ్గర దేవుని మీద కూడా అతిశయపడుతున్నాం. అవునా? ఆ పాత్రికే ఇస్తాను, నాకేమీ ఇట్లేదు ఎందుకు ప్రభు? వాళ్ళకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను నేనేగా. అవునా? సేవకులకే కాదు అతిశయ, విశ్వాసులకు కూడా కట్టిన చీర కట్టట్లేదు రేమా. యానించి వస్తాను ఈ డబ్బులు, యానించి వస్తుంది ఆస్తే? అతిశయం. అవునా కాదా? ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు? ఎమ్మటెమ్మటి 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అతిశయ. చూడండి, దేవుని ఎదుటి కూడా ప్రభువా, వాడినేమో తిట్టా, వాడిని ఇచ్చలవిడిగా తిరుగుతాను, వ్యభిచారినేమో ఆశీర్వాదిస్తుంటవే, ముమ్మారు ఉపవాసాలు నీ మోకాలుండి ప్రార్థన చేస్తుంటాను, అన్నేమో శ్రమలు పెడుతుంటే అంటే అర్థమైందో తెలుసా? దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమల పొటములో నుంచి వెళ్ళిన వాళ్ళు ఎన్నడూ పడిపోడంట విశ్వాసంలో. సుఖాన్ని కోరుకొని వస్తాడు చూడు, కొన్ని రోజులు కూడా ఏమైపోతుంది తెలుసా? శ్రమలు లేకుండా సుఖాన్ని కోరుకున్నాడు. దేవుడు పరీక్ష వద్దు, నాకు డైరెక్ట్గా సుఖమే ఉండాలని కోరుకునే వాళ్ళు పడిపోతూ మందిరంలో కూడా కనపడరు, సభల్లో కనపడుతుంటారు. ఎప్పుడు సభల్లో కూడా ప్లేట్లు కాడ కనపడతారు. ప్లేట్లు ఇవ్వండి అని మెయింటింగ్ చేస్తుంటారు. అప్పుడు ఇంక సేవకుడు ప్రార్థన చేసిందా కూడా ఆగదాత్రం, వండుతుంటేనే తింటుంటారు. సేవకుడు వచ్చిందా కూడా ఆగదు. అతిశయం దేవుని పట్ల. దేవుని మీద కూడా ప్రభు వాడినేమో ఆశీర్వాదిస్తాను, నన్నేమో అని దేవుడి మీద కూడా కుళ్ళు చూపిస్తాను మనం. అందుకే మన జీవితాలు ఎలా అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మీద వ్యసనాలు చూపికాకండి, దేవుడి మీద కుళ్ళు చూపికాకండి. ఒకవేళ నీ ముందు నీకని వెనకొచ్చిన ఆశీర్వదించాడు గొప్పమానం. ఇన్ని సంవత్సరాల చోట నా కోపారావు నిన్నగాక మొన్న వచ్చింది, అందరూ వాడిని మెచ్చుకుంటున్నారు అనుకో, నాలో ఏమొచ్చింది? ఏందిరా ఇన్ని రోజులు ప్రార్థన చేస్తుంటేనేమో నిన్నగాక మొన్న వచ్చింది కోపారావునేమో మెచ్చుకుంటున్నారు. అబ్బాయి ఏం పాడింది కోపారావు, అబ్బాయి ఏం ప్రార్థన చేస్తుండో, పెద్దగా చేసింది కాబట్టి. అంతేనా? నాకు తెలిసిన వ్యక్తి ఒక ఎత్తుని పెద్దగా ప్రార్థనలు చేశాడు, భాషలతో మాట్లాడి. నేను అనుకున్నాను, ప్రభు నీ ఆత్మ అయితే, హల్లెలూయా, ఏమవ్వాలి? నీ ఆత్మ అయితే. ఆత్మ ఏమైంది కాస్త? మోసపరుచు ఆత్మలు ఉంటాయి, జాగ్రత్త. భ్రమపరుచు ఆత్మలు ఉంటాయి, జాగ్రత్త. నువ్వే అబ్బాయి అంత ప్రార్థనా పరుని నేను అనుకున్నావా? అయిపోయినట్టే నీ జీవితం, జాగ్రత్త. హల్లెలూయా. ఎవరినో దేవుని ఎదుట అతిశయపడకూడదు, దేవుని ఎదుట తగ్గించుకోవాలయ్యా. నీ కుమారుని నీ పాదాల దగ్గర ఉండే కృపనివ్వండి. ఏమని అడగాల దేవుని దగ్గర? అలా వాడు ప్రార్థన చేయడు, వీడు ప్రార్థన చేయడు, నేను ప్రార్థన చేస్తా అని అడగగాక. ప్రైజ్ ది లార్డ్. ఏమని అడగాలి? మంచి నిద్ర అయ్యా చర్చిలో కూడా అని అడగాలి, అంతే కదా? ఏమని అడగాలి? గలతీయులు 5:26 చూసావా? నువ్వు తీర్థమని నేను గ్యాప్ ఇచ్చాను. వృధాగా అతిశయపడు. ఒక్కొక్కడు ఏం చేయకపోయినా వృధాగా కోప్పడుతుంటాడు. చెప్పి నువ్వు కానీ ఈ జావును మైక్ పెట్టి అరవకపోతే నువ్వు నిద్ర బాబు. ఎంతమంది గురికి తిట్టుకుంటున్నారు నన్ను ఈ మైక్లో, గొరుకు కొట్టలారు. అవునా? నువ్వు నిద్ర బాబు, నాన్న నిద్ర బాబు, నీవేంది పాస్టర్ అంటారు చూడండి రేపు నన్ను. ఇది ఆన్లైన్ టైం అంటే వాళ్ళకి తెలియదుగా దీని విలువ. మీ క్షేమము కోసమే మేము ఉపవాసం ఉండి ఆకలితో ఉండి, అవునా, కన్నీరు కార్చి మీరు క్షేమంగా ఉండాలి, గ్రామాలు క్షేమంగా ఉండాలి, రాష్ట్రాలు క్షేమంగా ఉండాలి, దేశాలు క్షేమంగా ఉండాలని కన్నీరు కార్చి మేము ప్రార్థన చేస్తుంటే రేపొద్దున షటార్లు వస్తాయి. ఆ జామును కూడా మైకులు అరవపోతే ఏమి అంతలాగున తెలుసా? నా మీద క్వశ్చన్. మనోళ్ళే హిందువులన్నీ తెలియకేసినారులు అనుకుంటే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. అన్నీ తెలిసినా అన్నాక చెప్పాను, ఏం లేని ఎత్తరాక అన్నట్టుగా వాళ్ళకి శాంత బైబుల్ తెలీదు, సరిగ్గా ప్రార్థన రాదు, సరైన అంశాలు తెలీదు. అంతలోకి సేవకుని ఎగతాలు చేయడం మొదలుపెట్టారు. అంతలోకే విశ్వాసులు మన పక్క వాళ్ళని
అతిశయపడటం, గర్వించటం, కుళ్ళుకోవటం, వ్యసనాలు, లోపల తినేస్తుంది పురుగు అనే సంగతి తెలియట్లా. ఓ మానవుడా, కారణ జన్ముడా. ప్రైజ్ అలా, నువ్వు కారణ జన్ముడావు కనుక ఎలా ఉండాలి? అతిశయం ఉండగాక ఆశీర్వాదకరముగా ఉండు. ప్రైజ్ అలా, దీవెనకరముగా ఉండు. ఈ రాత్రి ఆన్లైన్లో దీవెన నీకు రావాలంటే నీలో అతిశయపడొద్దు, మంచిది కాదు, దీవెనలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.